ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞమసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద నారద పరాసం పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక వృణివాస భక్తానురక్ష పరిపాలన పారిజాత శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది 4వ యుగం, కలియుగం. ఈ కలియుగానికి ముందు 3 యుగాలు గడిచినాయి. మొదటిది కృతయుగం. దీన్నే సత్యయుగం అని కూడా అంటారు, స్వర్ణయుగం అని కూడా అంటారు. ఈ సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందంటారు. ఈ 4 పాదాలు ఏంటంటే సత్యం, దయ, తపస్సు, దానం. ఈ 4 పాదాల మీద నడిచింది. 4 పాదాల మీద ధర్మం నడిచిందంటే ఎంత క్షేమంగా, ఎంత ఇదిగా ఉందనేది మనం ఆలోచించాలి. ఎవరికి ఎలాంటి అకాల మరణాలు కానీ, రోగాలు కానీ, దుఃఖాలు కానీ ఏమీ లేవంటారు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా, ఐశ్వర్యంగా ఉన్నారు అంటారు. ఈ కృతయుగం మొత్తం ప్రజలంతా ధర్మ మార్గంలో ఉన్నారు. అసలు అధర్మం అనేది కృతయుగంలో లేదు అంటారు. ఈ కృతయుగం యొక్క కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు అంట. 17,28,000 సంవత్సరాలు. ఈ యుగములో సూర్యుడు రాజుగా, బృహస్పతి మంత్రిగా, శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతముగా పరిపాలించాడు అంటారు. ప్రజలందరూ జ్ఞానులై ధ్యానము ద్వారా భగవంతుని ఆరాధించారు అంటారు. ఇంకొకటి, ఈ కృతయుగంలో వర్ణభేదాలు కానీ, కులమతాలు కానీ లేవంటారు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది చూడండి. ఇప్పుడు కులమత భేదాలు, మతాలు, జనాలు ఎట్లా అయిపోయారు. సరే, ఇప్పుడు ఈ కృతయుగంలోనే శ్రీ మహావిష్ణువు అవతారాలు కూడా ఎత్తారు. వేరే అవతారాలు కూడా మనకు తెలుసు. ఏ అవతారాలు ఎత్తినా విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతారు. ఈ కృతయుగంలో కూడా అట్లాగే ఆయన 4 అవతారాలు ఎత్తారు. 1 మత్స్యావతారము, 2 కూర్మావతారము, 3 వరహావతారము, 4 నరసింహావతారం. ఈ 4 అవతారాలు కూడా ఎత్తారు. ఇకపోతే రెండవది త్రేతాయుగం. త్రేతాయుగంలో కూడా ఈయన ఫస్ట్ విష్ణుమూర్తి వామనుడిగా అవతారం ఎత్తారు. మనకు తెలుసు, వామనుడిగా చిన్న బాలుడిగా అవతారం ఎత్తి ఆయన బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని కోరి 3 అడుగులతో మొత్తం విశ్వమంతా ఆక్రమించారని తెలుసు. విశ్వమంతా ఆక్రమించి ఈ దేవతలకి సంతోషాన్ని కలుగజేశారని తెలుసు. ఇకపోతే ఇంకొక అవతారం ఏంటంటే అది మన పరశురామ అవతారం.
ఈ పరశురామ అవతారంలో ఈ విష్ణుమూర్తి పరశురామ అవతారం కూడా ఎత్తారు కాబట్టి పరశురామ అవతారంలో ఈయన ఏంటంటే జమదగ్నికి రేణుకాదేవికి కుమారుడిగా పుట్టి అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈ క్షత్రులను అందరినీ దండించి క్షత్రుల్ని కాపాడాడు అంటారు, భూమిని కూడా కాపాడాడు అంటారు. ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది అంటారు. ఈ యుగం యొక్క కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. 12,96,000 సంవత్సరాలు అంటారు. అంటే 4 యుగాల నుంచి 3 యుగాలకి తగ్గిందంటే ఒక పాదం ధర్మం తగ్గిందనమాట. ఇకపోతే తర్వాత అవతారం రామావతారం, శ్రీరామావతారం. శ్రీరాముడు మనందరికీ తెలుసు, కౌసల్య దశరథ తనయుల పుత్రుడిగా జన్మించారు. తర్వాత అరణ్యవాసం చేశారు. తర్వాత రావణాసురుని చంపారు. తర్వాత పట్టాభిషేకం, మళ్ళీ వచ్చినాక పట్టాభిషేకం చేసుకున్నారు. వానరుల సహాయంతో రావణ్ణి చంపారు. ఇది రామావతారం. ఈ రామావతారంలో 3 పాదాల మీద నడిచింది. ఇకపోతే తర్వాత యుగం ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగం మనకు తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. పాండవులకు ధర్మంలో సహాయం చేశారు. పాండవులను ఎప్పుడు వెన్నంటి కాపాడారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులకు ప్రతి క్షణం కాపాడారు. ఇది కూడా శ్రీ విష్ణుమూర్తి అవతారం అని మనకందరికీ తెలుసు. ఇక ఈ విష్ణుమూర్తి అవతారములో ఈ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతని చెప్పారని మనకందరికీ తెలుసు. ఈ భగవద్గీత ఎంతో పవిత్రమైన గ్రంథం అని మనకందరికీ తెలుసు. ఈ భగవద్గీతని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో కురుక్షేత్రంలో చెప్పారు. ఇక ఈ యుగంలో కక్షలు, కార్పణ్యాలు, మోసాలు, ద్వేషాలు అన్నీ పెరిగిపోయినాయి. ఇక ఈ యుగం కాలం పరిమితి 8,64,000 సంవత్సరాలు అంటాం. 8,64,000 సంవత్సరాలు. ఇక ఈ యుగంలోనే వేదవ్యాస మహర్షి వేదాల్ని 4 వేదాలుగా విభజించారు అని చెప్తారు. ఇది మన 4 యుగాల సంక్షిప్త చరిత్ర. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ఇప్పుడు ఈ కలియుగం నడుస్తున్నది. ఈ కలియుగంలో మనకు తెలుసు, ధర్మం ఒక్క పాదం మీదే కుంటుతూ నడుస్తుంది అంటారు. కృతయుగానికి ఇప్పుడు ఈ కలియుగానికి ఎంత తేడా వచ్చింది. కృతయుగంలో 4 పాదాల మీద నడిస్తే, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడిస్తే, ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిస్తే, ఇప్పుడు ఒక్క పాదం మీద నడుస్తోంది. అంటే అధర్మం ఎంత పెరిగిపోయింది, ధర్మం ఎంత క్షీణించింది అనేది మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి భక్తియుతమైన కార్యక్రమాలు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ చేరవేస్తే ఇలాంటి భక్తియుతమైన ఈ కార్యక్రమాలకి నాకు చేయూతనిస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.